మనకు తెలుసు యశస్వి జైస్వాల్ టెస్ట్ సిరీస్లో చూసాము, ఇంత ముందు కూడా ఐపీఎల్లో చూసాము. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి డెఫినెట్లీ ఆఫ్ స్టంప్ లైన్ వేసినప్పుడు ఈస్ గాట్ దట్ స్ట్రగుల్. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా దగ్గర ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, క్వాలిటీ ఫాస్ట్ బౌలర్. నాంద్రే బర్గర్ ఉన్నాడు, యన్సన్ ఉన్నాడు. మరి ఈ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది? అంటే టెస్ట్ క్రికెట్లో చూస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్. అండ్ వైట్ బాల్ క్రికెట్లో బాల్ ఎంతవరకు మూవ్ అవుతుంది ఇండియాలో, అదొక ప్రశ్న. ఒకవేళ బాల్ కనుక మూవ్ అవ్వకపోతే ఐ థింక్ ఇట్ వుడెంట్ బీ అ ప్రాబ్లమ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ పేస్ ఎప్పుడు వేసినా కూడా విల్ బీ సూపర్ హ్యాపీ. క్లోజ్ బాల్ని కట్టుకొడతాడు సుమన్, మనకు తెలిసింది. అలానే ఎక్కువ సార్లు అవుట్ అవుతున్నాడు. బట్ అదే తన బలం కూడా. ఎందుకంటే థర్డ్ మ్యాన్ బయటికి పెట్టినప్పుడు లేట్గా ఆడతాడు, అదే థర్డ్ మ్యాన్ లోపలికి ఉన్నప్పుడు పాయింట్ థర్డ్ మ్యాన్ మధ్య గ్యాప్లో ఆడతాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఆ కట్ షాట్ కొడుతూ ఉంటాడు. సో కాబట్టి తప్పకుండా ఈ విల్ ఎంజాయ్ బ్యాటింగ్ ఆన్ ది సర్ఫేసెస్ ఇండియాలో. అండ్ వైట్ బాల్ పైన చాలా రోజులు అయింది తను కూడా ఓడిఐ ఫార్మేట్లోకి వచ్చి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్ ఫర్ హిమ్. తప్పకుండా యంగ్స్టర్ హీ విల్ రైజ్ అప్ టు ద అకేషన్, అదైతే నాకు అనిపిస్తుంది. అండ్ ఓడిఐ ఫార్మాట్లో ప్లేస్ సిమెంట్ చేసుకోవడానికి తనకు ఒక చాలా మంచి ఆపర్చునిటీ. బికాజ్ హీఈస్ బికమింగ్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. తనకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఇచ్చారు. లెట్స్ సీ హౌ హీ ప్లేస్.